హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజీస్ బ్యూటీ లాంచ్. గైస్, రీసెంట్గా కొంచెం లాంగ్ వీడియోస్ గ్యాప్ అయితే వచ్చింది, సారీ ఫర్ దాట్. అండ్ నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రాజీస్ బ్యూటీ లాంచ్. గైస్, ఈరోజు వీడియో ఏంటంటే వీఆర్ డూయింగ్ డీటెయిల్ హెయిర్ స్టైల్ వీడియో అనమాట. లాస్ట్ టైం నేను మేకప్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది అడిగారు, అక్క మేకప్తో పాటు ఒక హెయిర్ స్టైల్ వీడియో కూడా చేయమని. సో టుడే ఈజ్ ద డే. సో ఈరోజు మన క్లయింట్ హెయిర్ చాలా లాంగ్ ఉందన్నమాట. సో ఎలాంటి ఎక్స్టెన్షన్స్ అవసరం లేదు. అండ్ కమింగ్ టు వాల్యూమ్ కూడా చాలా బాగుంది. సో మనం క్రింపింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఎప్పుడైనా హెయిర్ స్టైల్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడైతే నేను స్ట్రైట్నింగ్ అయితే స్టార్ట్ చేశాను. మీరు బ్లో డ్రై అయినా చేసుకోవచ్చు. కొంచెం నాకు టైం సేవ్ అవుతుందని చెప్పేసి నేను స్ట్రైట్నింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో మనం టోటల్ హెయిర్ అయితే స్ట్రైట్నింగ్ చేయాలి. పక్కా స్ట్రైట్నింగ్ అవసరం లేదు. సో మీడియంగా చేస్తే సరిపోతుంది. ఆఫ్టర్ ఫుల్ హెయిర్ స్ట్రైట్నింగ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ద హెయిర్ స్టైల్. సో క్లయింట్ ప్రిఫరెన్స్ ఏంటంటే వెనక నాకు కర్ల్స్ కావాలక్క అని చెప్పారు. సో ఫ్రంట్ అనేది మీ ఇష్టం అని చెప్పారు. సో ఫ్రంట్ అయితే నేను మిడిల్ పార్టీషన్ ఇచ్చి బ్యాక్ అయితే పఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ వాళ్ళ మదర్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఎక్కువ స్ప్రేస్ అండ్ పౌడర్స్ యూజ్ చేయొద్దని చెప్పారు. బట్ డెఫినెట్గా ఒక పఫ్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే ఖచ్చితంగా ఏదో స్ప్రే కానీ పౌడర్ కానీ ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో నేను ఇక్కడైతే ఓఎసిస్ డస్టింగ్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. దానివల్ల లాంగ్ లాస్టింగ్ అండ్ ఆల్సో హోల్డింగ్ అనేది చాలా బాగుంటుంది. ఆఫ్టర్ బ్యాక్ కోమింగ్ హెయిర్ అయితే చాలా నీట్గా మనం కోమ్ చేసుకోవాలి. అండ్ బై ద వే మనం ఏదైనా హీట్ స్టైలింగ్ అనేది చేసినప్పుడు ఖచ్చితంగా హీట్ ప్రొటెక్టర్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. అప్పుడు మీ హెయిర్ అయితే ఎలాంటి డ్యామేజ్ ఉండదు. ఎప్పుడైనా మనం పఫ్ అనేది నాట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పిన్స్ అయితే మనం క్రిస్ క్రాస్ షేప్లో అయితే మనం నాట్ చేయాలి. అప్పుడే పఫ్ అనేది చాలా టైట్గా ఉంటుంది అనమాట. సో అండ్ బ్యాక్ పఫ్ అయితే సెట్ అయిపోయింది. కమింగ్ టు ద ఫ్రంట్ పోర్షన్, హియర్ ఐ ఆమ్ డూయింగ్ ట్విస్టింగ్స్ అనమాట. సో ట్విస్టింగ్స్ చేయడం వల్ల కొంచెం ఫ్రంట్ వాల్యూమ్ అయితే వస్తుంది.
అయితే మనం క్లయింట్ అడిగిన హెయిర్ స్టైల్ పక్కా ఎగ్జాక్ట్గా ఇస్తాము. అండ్ ద హ్యాపీనెస్ దట్ కమ్స్ ఫ్రమ్ ద క్లయింట్ అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ దిస్ ఈస్ ద యాక్సెసరీ ఐఎమ్ యూజింగ్ ఫర్ దిస్ హెయిర్ స్టైల్. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ గైస్, మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజేష్ బ్యూటీ లాంచ్. గైస్, స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ అవే ఫ్రమ్ నెగిటివిటీ. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలన్నది ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. డెఫినెట్గా ఆ వీడియోస్ అయితే మనం చేద్దాం.